ఒక ఆపరేషన్ తర్వాత చాలా మందికి చాలా డౌట్లు వస్తుంటాయి. ఫుడ్ విషయంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేవండి. చాలా మంది రెస్ట్ తీసుకోవాలని చెప్పి మొదలుపెట్టి రెస్ట్ పర్సన్ ఎంత తొందరగా వాళ్ళ నార్మల్ లైఫ్కి వస్తే అది గుడ్ క్వాలిటీ సర్జరీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి పప్పుకి చీముకి సంబంధం లేదు అసలు. చాలా మంది హాస్పిటల్ చూడడానికి వస్తుంటారు సర్జరీ అవ్వగానే. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన పడుకునే ఉంటే యాక్చువల్లీ పేగుల్లో ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ఉండవు. ఓకే, సర్జరీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఎక్కువ రోజులు పెడుతుంటారు హాస్పిటల్లో, అది మంచిదా? అట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళని హాస్పిటల్లోనే రెండు రోజులు 3 రోజులు ఉంచడం జరుగుతుంది. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి షుగర్ ఉంటే, ఇప్పుడు బేసిక్గా షుగర్ కంట్రోల్లో ఉంటే, కొన్ని మేజర్ సర్జరీలు చేసినప్పుడు ఏదైనా వాళ్ళు కాంప్లికేట్ చేసుకుని మీ దగ్గరికి వస్తుంటారు కదా సార్ కొంతమంది, ఏ తప్పులు చేస్తుంటారు జనరల్గా? ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళు ఆ వీళ్ళల్లో కుట్లు మానకపోవడం అన్నది చూడటం జరుగుతుంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్లీ మీరు చాలా కాలంగా సర్జన్గా చేస్తున్నారు, జనరల్ సర్జన్గా అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా. చాలా సర్జరీస్ మీరు చేస్తూ పేషెంట్లని గమనిస్తూ ఉంటారు. అయితే ఒక ఆపరేషన్ తర్వాత చాలా మందికి చాలా డౌట్లు వస్తుంటాయి ఫుడ్ విషయంలో, ముఖ్యంగా ఇది తినొచ్చా అది తినకూడదు అని బయట చెప్పేవాళ్ళు సగం ఉంటాయి, గూగుల్ చేయడం ఇంకొకటి ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్గా మీరు చూస్తుంటారు కదా, ఫుడ్ విషయంలో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేవండి. ఏవి అంటే బేసిక్గా చాలా నమ్మకాలు ఉంటాయి. పప్పు తింటే చీమ పడుతుందా ఇట్లాంటివన్నీ, ఇది తింటే ఇది. సో ఇక్కడ ఏంటి పప్పుకి చీముకి సంబంధం లేదు అసలు. అన్ని రకాల పప్పులు తినొచ్చు. అయితే కొంతమంది బిలీఫ్కి ఆ పవర్ ఉంటుంది. సో ఎవరికైనా బిలీఫ్కి పవర్ ఉంటుందని ఒకటి నమ్మకం నాకు కూడా ఉంది. సో వాళ్ళు ఏదైనా నమ్మితే ఆ ఒక్క రకం పప్పు తినకండి, వేరే రకాల పప్పులు తినండి అని చెప్పడం జరుగుతుంది. హ్యావింగ్ సెడ్ దిస్, ఇప్పుడు వస్తున్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అడల్టరేటెడ్ ఫుడ్ అన్నది ఎక్కువైపోయింది ఇప్పుడు. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా కొంచెం అడల్టరేటెడ్ ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్, పాలు, పెరుగు, క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తెలియదు అన్నప్పుడు వాటిని అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని రకాల ఫుడ్స్ హార్డ్ టు డైజెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉంది, అది అడల్టరేట్ అయిపోయింది, జెనెటికలీ మోడిఫైడ్ అయిపోయింది, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్. సో ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మేము ఏం చెప్తాము, అన్నం, పప్పు, ఆకుకూరలు, కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి అని చెప్తాం మేము. సో దాంట్లో కూడా ఏంటి, అన్నం తక్కువ, పప్పు ఎక్కువ, ఆకుకూరలు ఇంకా ఎక్కువ, ½ స్పూన్ ఆఫ్ ఘీ. ఇట్లా తిన్నప్పుడు ఏమవుతుంది, షుగర్స్ కూడా స్టేబుల్గా ఉండడం చూస్తున్నాము, బాడీలోకి స్లోగా షుగర్స్ అనేవి అబ్జర్వ్ అవ్వడము, ప్లస్ వీళ్ళ పొట్ట కూడా లైట్గా ఉండడము, ఆ ఫైబర్ అన్నది లోపల ఉండే గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేసి వీళ్ళ మోషన్ అన్నది కరెక్ట్గా ఉండడము, సర్జరీ తర్వాత ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండడం చూస్తున్నాం. సో ఈ రకమైన ఫుడ్ తీసుకోండి అని చెప్తాం. ఇంకోటి, పడుకొని ఉండొద్దు అని చెప్తాం. ఫస్ట్ డేనే వీళ్ళు పోస్ట్ ఆపరేటివ్లీ వీళ్ళు నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. మెజారిటీ ఆఫ్ ది ఎంత పెద్ద సర్జరీ అయినా నెక్స్ట్ డే నడవడం అనేది నార్మల్ అయిపోతుంది. చాలా మంది రెస్ట్ తీసుకోవాలని చెప్పి మొదలుపెట్టి రెస్ట్ చాలా టైంలో చాలా ఎక్కువ ఉండేది. ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. గుడ్ క్వాలిటీ సర్జరీ అని ఎప్పుడు అంటాము, ముందు ట్రీట్మెంట్ చేయాలి, ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ చేయాలి, సర్జరీ అన్నది పద్ధతిగా జరగాలి, దాని తర్వాత పర్సన్ ఎంత తొందరగా వాళ్ళ నార్మల్ లైఫ్కి వస్తే అది గుడ్ క్వాలిటీ సర్జరీ అని చెప్పడం జరుగుతుంది. అట్లా అని రెచ్చిపోయి ఇప్పుడే నెక్స్ట్ డేకి ఆఫీస్కి వెళ్ళండి అని పంపడం కూడా చెప్పారు లేదు. సో నెక్స్ట్ డేకి నడవడం, తిరగడం, మెట్లెక్కడం, దిగడం, స్నానం చేయడం, తినడము, మోషన్ వెళ్ళడం, ఇవన్నీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతాయి. ఇంటికి వెళ్ళి ఒక 4-5 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. దాని తర్వాత స్లోగా గో బ్యాక్ టు వర్క్. ఇప్పుడు వీళ్ళు చేయలేక కాదు, ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ఫుల్ కండిషన్. దాంట్లో ఇంకో స్ట్రెస్ ఎందుకు యాడ్ చేయడం, మనం పోస్ట్ ఆపరేటివ్గా రికవరీ టైం అన్నది దానికి ఇవ్వాలి. దాని తర్వాత స్లోగా దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. ఇంకోటి, బయట ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువైపోతాయి. అసలు హాస్పిటల్లోనే ఒక అటెండెంట్ ఉండమంటున్నాం, నెక్స్ట్ డేకి ఇంటికి పంపిస్తాం కదా, చుట్టాలు ఎవరన్నా వచ్చేది ఉన్నా కానీ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత ఇంటికి రమ్మనండి. చాలా మంది హాస్పిటల్ చూడడానికి వస్తుంటారు సర్జరీ అవ్వగానే. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్ ఈజ్ లైక్ ఏ టెంపుల్ అండి. పని
వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. అట్లే ఇక్కడికి వచ్చాము, పని చేయించుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయినాం, అంతే ఉండాలి. సో ఇప్పుడు ఎక్కువ మంది రావడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటి హాస్పిటల్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ హాస్పిటల్లో ఉండేదంతా సిక్ పీపులే. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పని అయిపోయింది అనగానే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో క్లీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ ఇంట్లో కూడా ఎట్లా మనం ఇన్ఫెక్షన్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందే నేర్పిస్తాము, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, అసలు ఆపరేషన్ అవుతే స్నానం చేయొద్దు, డౌట్ చాలా ఉంటుంది సార్. అది ఇప్పటికీ ఉంది. నేను చెయ్యండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు సార్ చేయొచ్చా 4 సార్లు అడుగుతారు. సో ఇప్పుడు స్టడీస్, ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి నా పేషెంట్స్కి అందరికీ కూడా ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే శుభ్రంగా కడగమని చెప్తున్నాం. సబ్బు నీళ్ళు పెట్టి కడగండి, తడపడం తప్పు కాదు, తడిగా ఉండకుండా చూసుకోండి. అండ్ దానికి ఏం కేర్ తీసుకోవాలో, యాంటీసెప్టిక్ ఏదైతే ఇస్తామో అది అప్లై చేయండి, టాపికల్ యాంటీబయాటిక్ అప్లై చేయండి అని చెప్తాం. సో ఇట్లా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. అదర్వైజ్ ఏమవుతుంది, అక్కడ ఇప్పుడు టిష్యూ సెక్రీషన్స్ ఉంటాయి, స్వెట్ ఉంటుంది, దాని కొంత బ్లడ్ ఆర్ అక్కడ ఒక మొత్తం మిక్చర్ లాగా తయారైపోయి అది అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కడిగి క్లీన్ చేసేస్తామో అదంతా డ్రై అయిపోవడము, ఇంకా వూండ్ హీలింగ్ ఫాస్ట్గా అవడము, ఇన్ఫెక్షన్స్ తక్కువ అవడం చూస్తున్నాం. సో స్నానం చెయ్యాలి, అన్నీ తినొచ్చు, అండ్ పడుకునే ఉంటే యాక్చువల్లీ పేగుల్లో ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ఉండవు. సో లేచి నడవాలి, పని చేసుకోవాలి. అండ్ చుట్టాలందరికీ కూడా కుట్లు ఊడిపోతాయి నడిస్తే అవి అని ఒక డౌట్. లూజ్ స్టిచెస్ ఏమి ఉండవండి, అవి ప్రాపర్ గా సెక్యూర్ చేసి ఉంటాయి. సో బరువులు ఎత్తొద్దని చెప్తాము. నార్మల్ గా నెక్స్ట్ డే నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నా పేషెంట్స్ అందరికి చెప్పి పంపిస్తాం, రాత్రి 9:30, 10 దాకా అసలు బెడ్ ఎక్కొద్దు, మీరు పడుకోవద్దు అని చెప్తాం. వీళ్ళు ఏం చేస్తారు, పొద్దునంతా పడుకుంటున్నారు, రాత్రి నిద్ర రాదు. సో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అందుకే పొద్దున్న నుంచి యాక్టివ్గా ఉండండి, రాత్రి మాత్రం పడుకోండి. పొద్దున్న నుంచి యాక్టివ్గా ఉంటారు కదా, రాత్రి చక్కగా నిద్రపోతారు, ఆ రిపేర్ అనేది బాగా జరుగుతుంది, నెక్స్ట్ డే పొద్దున్న ఫ్రెష్గా లేస్తారు. సో వీళ్ళని సర్జరీ తర్వాత ఎట్లా ఉండాలి, ఏం తినాలి, అన్నీ మొత్తం ముందు నుంచి అవగాహన క్రియేట్ చేసి ట్రైన్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఇట్లా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సర్జరీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఎక్కువ రోజులు పెడుతుంటారు హాస్పిటల్లో, అది మంచిదా లేకపోతే తొందరగా బయటికి అంటే డిశ్చార్జ్ చేయడం మంచిదా, వీటి మీద ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ పేషెంట్లో. అంటే సర్జరీ ఏం చేసామన్న దాన్ని బట్టి అది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇంటెస్టైనల్ రిసెక్షన్ అనాస్టమోసిస్ చేసాము, పేగు అంటే పేగేదో చెడిపోయిన పేగో లేదా ఏదో స్వెల్లింగ్ ఉంది పేగులో, దాన్ని కట్ చేసి తీసేసి మళ్ళీ పేగులో అతుకు పెట్టాము లోపల. సో ఆ కుట్లేసినప్పుడు ఏమవుతుంది అంటే అది హీల్ అవ్వడానికి 2-3 రోజులు టైం పట్టొచ్చు. అట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళని హాస్పిటల్లోనే 2 రోజులు 3 రోజులు ఉంచడం జరుగుతుంది. కానీ అదర్వైజ్ ఇప్పుడు చేసే సర్జరీస్, ఇప్పుడు నేను కామన్గా చేసేవి గాల్ బ్లాడర్లు ఉంటాయి, హర్నియాలు ఉంటాయి, అపెండిసైటిస్లో, లేకపోతే ఓవేరియన్ సిస్ట్లో, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో మనం అవసరం లేదు, నెక్స్ట్ డేకి ఇంటికి పంపించేసేయచ్చు, నెక్స్ట్ డేకి ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. కానీ రిసెక్షన్ అనాస్టమోసిస్ చేసినప్పుడు మాత్రం ఆ అనాస్టమోటిక్ లీక్స్ రావద్దు కాబట్టి వీళ్ళలో కొద్దిగా స్లోగా వెళ్ళడం జరుగుతుంది, ఫీడింగ్ విషయంలోనైనా ఏదైనా. సో కండిషన్ ఆఫ్ ది అంటే టైప్ ఆఫ్ సర్జరీ ఏం చేసామన్న దాన్ని బట్టి ఏం చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, జనరల్గా చాలా మందిలో ఇప్పుడు అంటే మనకు ఏపీ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలు అంటేనే షుగర్కి ఒక క్యాపిటల్ స్టేట్స్గా ఉన్నాయి. అవును. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి షుగర్ ఉంటే వాళ్ళు ఎట్లాంటి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలా? ఏం లేదండి, ఇప్పుడు బేసిక్గా షుగర్ కంట్రోల్లో ఉంటే టాబ్లెట్ మీద ఉండి కంట్రోల్లో ఉందన్నప్పుడు అదే టాబ్లెట్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ ఒకవేళ హై ఉంది అన్నప్పుడు వీళ్ళల్లో ఇన్సులిన్ మీద పెట్టుకోవడం, షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్సులిన్ మీద పెట్టుకున్నప్పుడు టైటర్ గ్లూకోజ్ కంట్రోల్స్ ఉండడం వల్ల పుండు అన్నది ఈజీగా, కుట్లు ఏవైతే ఉన్నాయో నార్మల్గా తొందరగా మానే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మొత్తం కుట్లు మానినాయో అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ ఆపేసి టాబ్లెట్ మీదకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి షుగర్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి, దేన్ని అశ్రద్ధ చేయొద్దు. సో ఎవ్రీథింగ్, యాంటీబయాటిక్ కూడా ఒకవేళ అవసరం పడితే కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కొద్దిగా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు, అంతే తప్ప నో అదర్. కొన్ని మేజర్ సర్జరీలు చేసినప్పుడు ఏదైనా వాళ్ళు కాంప్లికేట్ చేసుకుని మీ దగ్గరికి వస్తుంటారు కదా సార్ కొద్దిమంది, ఏ తప్పులు చేస్తుంటారు జనరల్గా, ఏమైనా తప్పులు ఉంటాయా, చేయకూడని తప్పులు? అంటే చూడండి, ఇప్పుడు ఇర్రెగ్యులర్గా ఫుడ్ తినలేదు, అసలు ఆ షుగర్ మీద నియంత్రణ సరిగ్గా లేదు అన్నప్పుడు ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుంది,
సర్జరీ అయిన తర్వాత చుట్టాలందరూ వెళ్ళినప్పుడు స్వీట్లు తీసుకుని వెళ్తున్నారు. సో ఆ స్వీట్లు తినడం వల్ల ఈ షుగర్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రీ డయాబెటిక్ ఉంటారు, వాళ్ళకి ముందే చెప్తాం ప్రీ డయాబెటిక్ ఉన్నారు, మీరు కూడా అవాయిడ్ చేయాలి అని. అండ్ ఇంకోటి స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ తిన్నా దానివల్ల కూడా షుగర్స్ పెరగడం చూస్తున్నాం కదా. సో అందుకే కొంచెం ఈ షుగర్స్ కంట్రోల్లో లేవు అన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ తోనే వచ్చిన వాళ్ళు ఆ వీళ్ళల్లో కుట్లు మానకపోవడం అన్నది చూడడం జరుగుతుంది. సో అది కూడా మేము ముందే ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి సాధారణంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే డయాబెటిక్ ఫుడ్స్ వస్తాయి కదా, కాళ్ళల్లో ఇప్పుడు ఏదో ఇన్ఫెక్షన్, ఫుట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో వీళ్ళల్లో ఏం చేస్తాం, పుండు మానుతా ఉంటుంది, ఆ పుండు మానేదానికి ఎక్కువ టైం పడుతుంది వీళ్ళలో. సో ఆ పుండు మానేటప్పుడు ఇంకా అయిపోయింది అనుకొని వాళ్ళు పాపం ఇంకా వాళ్ళు మళ్ళీ నార్మల్గా డ్రెస్సింగ్ చేసుకోకుండా తిరగడం ఇవన్నీ మొదలు పెడతారు. సో మళ్ళీ మొత్తం ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటివి చూస్తాం వాళ్ళలో. సో ఇప్పుడు నెగ్లిజెన్స్ అన్నది ఉండొద్దు. నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెగ్లిజెన్స్ లేకుండా చెప్పింది అర్థం చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళలో ఎటువంటి ఇష్యూస్ ఉండట్లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.